నమస్తే అండి. ఆంధ్ర స్పెషల్ గుత్తొంకాయ కూర ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేయండి. నేను 1/2 కేజీ చిన్న వంకాయల్ని వీడియోలో చూపించినట్లు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కడాయిలో ఆయిల్ లేకుండా ఒక 3 లవంగాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల నువ్వులు, 1.5 స్పూను గసగసాలు, 10 జీడి పలుకులు, 5 బాదం పలుకులు, 4 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 4 ఎండు మిరపకాయలు, చిన్న కొబ్బరి ముక్క, ఒక 2 టీ స్పూన్ల శనగ పలుకులు వేసి దోరగా 5 నిమిషాలు వేయించుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని వాటితో పాటు చిన్న అల్లం ముక్క, ఒక 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టొమాటో, అలానే టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, గరం మసాలా పౌడర్, వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వంకాయల్లో స్టఫ్లా పెట్టి ఇవి మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి. కడాయిలో 1 కప్ ఆయిల్ వేసుకొని వంకాయలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం జీడి పలుకులు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టొమాటో వేసి పచ్చి వాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి ఆ ఆయిల్ తేలినంత వరకు ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసి ముందుగా మనం వేయించుకున్న వంకాయలను కూడా ఇందులో యాడ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ, ఈజీ, సింపుల్ గుత్తొంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయడం